సార్ ఏంటి ఆ చోద్యం చూస్తున్నారు? ఒక ప్రాణం విలువేంటో తెలుసా మీకు? సార్ అంబులెన్స్ కి ఫోన్ చేశాం సార్. వచ్చే వరకు అలా వెయిట్ చేస్తూ ఉండండి. నా బండిలో ఎక్కించండి అయ్యా. పట్టండి అయ్యా, పట్టండి. భగత్, నువ్వు కూడా వెళ్ళు. ఏమయ్యా, చిరుత తిరుగుతున్నప్పుడే జాగ్రత్త పడి ఉంటే ఇలా జరుగుండేదా? వాళ్ళ కుటుంబం గురించి ఆలోచించారా? సారీ సార్, సంచరిస్తున్న చిరుతల జాడ తెలుసుకోవడానికి 6 కెమెరాలు ఫిక్స్ చేశాం. తాగడానికి క్యాష్ లేక వాటిని తీసుకెళ్లి అమ్మేస్తున్నారు సార్. అందుకని ఎవడు ఎలా పోతే మాకెందుకని వదిలేస్తారు? అలాగా కనపడకుండా పోయిన 6 కెమెరాలు 5 దొరికాయి సార్. ఆ సవిరితోపులో కనపడకుండా పోయిన కెమెరా మాత్రం ఇంతవరకు దొరకలేదు సార్. కెమెరా కనపడకుండా పోయింది నిజమే సార్, కానీ సవిరితోపులో కనిపించకుండా పోయిన కెమెరా ఇంకా దొరకలేదు. అది దొరికిన వెంటనే ఫస్ట్ మీకే ఇన్ఫార్మ్ చేస్తాం. సరేనండి, నేను రెడీ చేస్తాను. ఎవరు ధర్మానా? అవును. ఏంటే బావతో చెప్పి మాట్లాడమన్నా? చే అలాంటిదేం లేదక్క. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళు చూసి చెప్పేయగలను. నేను చెప్పినా నా మనసును అర్థం చేసుకునే పరిస్థితిలో అతను లేడక్క. ఇప్పుడతను నా వెనక తిరిగిన ధర్మ కాదు, ఎమ్మెల్యే ధర్మ. ఇంకా అతను నెరవేర్చాల్సిన బాధ్యతలకి నేను వీలైనంత సాయం చేయడమే నాకు సంతోషం. మాలతి, ఎమ్మెల్యే చుట్టూ ఎంతో మంది ఉంటారు. వాళ్ళు నిన్ను క్రాస్ చేయకుండా చూసుకో. ఏంటి మేడం, కొత్త ఎమ్మెల్యే ఫ్యాక్టరీ విషయంలో డబ్బులిచ్చి పేరు తెచ్చుకున్నట్ట? ఏదో వాడికి రాజకీయాలు అస్సలు తెలియదు, నీ మాట మీరి వాడు ఏం చేయడం చెప్పావు? జాగ్రత్త, ఢిల్లీ రాజకీయాలను నమ్మి జిల్లా రాజకీయాలను వదిలేయద్దు. అది నీ చేతిలో ఉన్నంత కాలమే నీకు మర్యాద. ఏదో తెలిసిన అమ్మాయి కాబట్టి చెప్పాను, చేతికొచ్చింది వదిలేయద్దు. రావుదినా రండి. ధర్మ, కళ్ళు చూడు తీయచ్చుగా. మర్క్యూరీ ఫ్యాక్టరీ విషయంలో నన్ను అడగకుండా ఇక మీదట ఏం చేయడానికి వీల్లేదు. మా అన్నయ్య చివరి కోరిక, దాన్ని అలాగే వదిలేయమంటారా? ఇప్పుడు వద్దని చెప్తున్నా. మరి ఇంకెప్పుడు? మిగిలిన వాళ్ళని కూడా గుయ్యి తీసి పాతేసిన తర్వాత? బాధించబడ్డవాళ్ళని నేను స్వయంగా చూశాను, మీరు చూస్తే ఇలా మాట్లాడరు. ఈ ప్రాబ్లంని ఇప్పుడు మన చేతుల్లోకి తీసుకుంటే జనం కొద్ది రోజుల్లో మర్చిపోతారు. నీకోసం నేను పార్టీ మినిస్ట్రీతో మాట్లాడాను. అంతేకాదు, నేను చెప్పినట్టు వింటే నెక్స్ట్ ఎలక్షన్లో సీట్ నీకి. నెక్స్ట్ సీట్ ఇస్తారు, పార్టీలో పోస్టింగ్ ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు. 1, అన్నయ్య మొదలుపెట్టిన ఫ్యాక్టరీ సమస్యని పూర్తి చేయాలి. 2, అన్నయ్యని చంపిన వాడిని వెతికి కనిపెట్టాన్ని కసి తీరా చంపాలి. అది మీరే కాదు, అధిష్టానం అనుకున్న ఆపలేదు. ముగిసిన కథనిక తెరవను నేను నిన్ను కాల్సమంటోంది దేవుడి కన్ను. ముగిసిన కథనిక తెరవను నేను నిన్ను కాల్సమంటోంది దేవుడి కన్ను. దేవుడి కన్ను. గవర్నమెంట్ కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ కి సమాధానం చెప్పాలి, ఎవరెవరిని ప్రశ్నించాలి, అన్ని డీటెయిల్స్ నాకు టాప్ టు బాటమ్ కావాలి. దీనికి సంబంధించిన వాళ్ళందరినీ నేను మీట్ అవ్వాలి. సార్ నమస్తే, ఆ మెర్క్యూరీ ఫ్యాక్టరీ మీటింగ్ గురించి ఎమ్మెల్యే గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. ఏలూరులో ఒక డెత్ ఉండి అర్జెంట్ గా బయలుదేరుతున్నా. ఆవిడ చెంబిశ్రీ ముక్కు పగలగొట్టింది, అందుకే రాలేకపోతున్నాను. తలకు మించిన పని. ప్రతి ఒక్కరు భయపడి చేస్తున్నారు. హైకమాండ్ అనుమతి లేకుండా మనం ఏం చేయడానికి వీల్లేదు, చెయ్యకూడదు కూడా. అనవసరంగా ఉదయంతో గొడవపడడం మానేసి తను చెప్పినట్టు చేద్దాం.